పార్టీ. ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు స్టడీ సర్కిల్ పెట్టి పిల్లల్ని చదివించాం. సివిల్స్లో కానీ గ్రూప్ 1 సర్వీసులో బాగా చదివించాం. 2002లోనే ముందడుగు కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు మీరు చూశారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 15 లక్షలు, బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు 10 లక్షలు ఇచ్చాం. దీని కింద సుమారు 7,000 మందిని చదివించాం. 467 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ఎస్సీ విద్యార్థులకు 619 మందిని చదివిస్తే ఎస్టీ విద్యార్థులు 55 మంది చదివించి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అందరి పిల్లల్ని మనం ఆ రోజు చదివిస్తే 19-24 వచ్చిన ప్రభుత్వం కేవలం 438 మందిని మాత్రం చదివించారు. ఆదాయం పెరిగింది. పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఆశలున్నాయి. వాళ్ళని చదివించడంలో విఫలమయ్యారు. అప్పుడు 7,000 మందిని చదివిస్తే వీళ్ళు చదివించింది 438. వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్ళపైన ప్రేమ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ని తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, అదే మరి విట్ వచ్చింది, బిట్స్ పిలాని వస్తుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తాం. హై స్కూల్స్ తీసుకొస్తాం, కాలేజీలు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీలో చదువుకోవాలన్నా చదివించే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులు ఉంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.